లేదు నిజంగానే తెలిస్తే ఆత్మవంచన తప్పు కదా, హిపోక్రసీ కదా. మీరు పలు సందర్భాల్లో పోలీస్ శాఖను బెదిరిస్తూ నెవర్ జైపాల్ గారు, పేరుని నాని ఎవడు ఇంతవరకు పోలీసు శాఖను బెదిరించలేదు. పోలీసు శాఖలో అధికార పార్టీ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు మాత్రమే, ఎవరైతే వ్యక్తులు ఉన్నారో పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారిని ఖచ్చితంగా బెదిరించాను. తప్పుడు వాళ్ళని బెదిరించాలి. మీకు ఒక నేరం చేసిన ముద్దాయిని మీరు తీసుకొస్తే కాఫీ, టీ, బిస్కెట్, పలావ్ ఇచ్చి ఎస్ఐ గారి కుర్చీ ముందు కూర్చోబెట్టి విచారణ చేస్తారా? చెప్పండి జైపాల్ గారు, చేస్తారా? మీరు కూడా స్టేషన్లో చాలా మంది ముద్దాయిల్ని తీసుకొచ్చారు కదా, అంకుశంలో రాజశేఖర్ తీసుకొచ్చినట్టుగా చాలా సార్లు ముద్దాయిల్ని మీరు తీసుకొచ్చారు కదా. మీరు కూడా ఇలాగే చేశారా? తేడాగా ఉన్న మనుషుల్ని లైన్లోకి తేటాకి, తప్పయ్యా ఇది నువ్వు చెప్పటాకి, ఎవరికైనా సెన్సిటివ్ అయితే మాటతో చెప్తారు. ఆ సెన్సిటివ్నెస్ పోయి బాగా మందంగా అయిపోయినప్పుడు ఏం చెప్తారు? గట్టిగానే వార్నింగ్ ఇస్తారు. అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పు అంటే కాకి యూనిఫామ్ మాటున పాపాలు చేస్తున్నా, తప్పులు చేస్తున్నా, అధికారిక పార్టీకి లోబడి వేధింపులు చేస్తున్నా ఏమీ అనకూడదు. అతన్నంటే మమ్మల్ని అందరినీ అన్నట్టే. అంటే ఆయన లంచం తీసుకుంటే మిమ్మల్ని అందరూ తీసుకున్నట్టేనా? ఒక పోలీస్ అధికారి లంచంలో సస్పెండ్ అయితే మీ అందరూ సస్పెండ్ అవుతున్నారు? అవ్వట్లేదు కదా. ఒక ఏసీబీ ఆఫీసర్ రైడ్ చేస్తే ఒక పోలీస్ అధికారి మీద అతను ఒక్కడు మాత్రం ఎందుకు సస్పెండ్ అవుతున్నాడు? మీరందరూ వెంటనే మీరు ప్రెస్ పెట్టి మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసేయండి, అతన్ని సస్పెండ్ చేయటం ఏంటి, మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయండి నాలుగు కదా జైపాల్ గారు అంటలేదు కదా. ఇది కూడా అలాంటిదే. ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పు చేస్తున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది తప్పయా, నువ్వు యూనిఫామ్ వేసుకున్నట్లా చేయకూడదు అని చెప్పని. అది నేను చేసింది.